नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम ख़बर के साथ आपके रूबरू हाजिर है। आज की अहम ख़बर ये है कि करनूल डिस्ट्रिक्ट ओलंपिक एसोसिएशन की जानिब से डिस्ट्रिक्ट स्पोर्ट्स अथॉरिटी आउटडोर स्टेडियम में बेस्ट फ़िज़िकल एजुकेशन टीचर अवार्ड्स प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर मेहमान ख़ुसूसी की हैसियत से साबिक़ रुकन पार्लिमान मिस्टर टी.जी. वेंकटेश ने शिरकत की। इस मौके पर उन्होंने फ़िज़िकल एजुकेशन की अहमियत पर ज़ोर दिया और बेस्ट टीचर्स को, जो फ़िज़िकल टीचर्स होते हैं, उन्हें अवार्ड से नवाजा। उन्होंने कहा कि मरकज़ी हुकूमत फ़िज़िकल एजुकेशन के लिए काफ़ी आमदनी ख़र्च कर रही है, काफ़ी पैसा जो है ख़र्च किया जा रहा है ताकि तलबा को एक अच्छा फ़िज़िकल एजुकेशन दिया जा सके। आप देखिए ये ख़ुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। సైడ్ రండి బాబు, దూరంగా తీసుకోండి, చల్ల తీసుకుంటాము. ముఖ్య ఉద్దేశం బెస్ట్ పీఈటీ వాళ్ళకు సత్కరించడం. పీఈటీలంతా అందరూ ఈ డ్రెస్ కోడ్లో అందంగా ఏర్పడుతున్నారు. పీఈటీస్ అనేది ఇక్కడ ఒక విధంగా సాక్రిఫైస్డ్ లైఫ్. పీఈటీస్ వాళ్ళు జీవితాంతం పీఈటీస్గానే ఉండాలి. టీచర్లు అయితే హెడ్ మాస్టర్ కావచ్చు, ఇంకా కొద్దిగా ఇది మెరిట్ ఓరియంటెడ్ అయితే ప్రిన్సిపాల్ అట్లా కావచ్చు. పీఈటీస్ మాత్రం జూనియర్ పీఈటీ, సీనియర్ పీఈటీ ఉంటారు, కానీ ఇంక అంతకన్నా వాళ్ళకి పాపం జీవితంలో ఎదిగేదానికి అవకాశాలు ఉండదు. అది కూడా వాళ్ళకు మంచి పేరు రావాలంటే మీరు చక్కగా నేర్చుకొని ప్లే చేస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. సో అంతా మీ చేతుల్లో ఉన్నది. పిల్లలు మీరు మంచిగా ప్లే చేసి మంచిగా చేస్తే వాళ్ళకి ఆ గౌరవం దక్కుతుంది. మరి అలాగే మన దేశంలో పీఈటీస్ని గవర్నమెంట్ స్కూల్స్లో పెడుతున్నారు. పీఈటీస్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతం కూడా ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఇవ్వటం లేదు. ఆ స్పోర్ట్స్ యాక్టివిటీస్కు ఆ ఇయర్లీ బడ్జెట్ ఆ స్కూల్ అది, గవర్నమెంట్ స్కూల్ అది, ఆ టీచర్లకు ఇచ్చే జీతం కూడా ఇవ్వరు. సో ఎట్లా స్పోర్ట్స్ డెవలప్ అవుతాయి? అలాగే అన్ని దగ్గరలో అట్లా ఉన్నది, దేశం అంతా అలాగే ఉండదు. స్పోర్ట్స్ అనేది సెకండరీ థింగ్ అయిపోయింది. ప్లే గ్రౌండ్స్ లేదు, ప్లే గ్రౌండ్స్ ఉంటే ఆక్యుపై చేసేస్తారు. మరి వీలైనంతవరకు ఈ కర్నూలులో సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. ప్లే గ్రౌండ్స్ ఉన్నవి అంటే నేను 50 years బ్యాక్ వచ్చినప్పుడు ఏ ప్లే గ్రౌండ్స్ మిగిలినా అవి సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. అంతకన్నా మించి నేను ఎక్కువ చేయలేకపోయినాను. మరి జోరాపురంలో దెబ్బతీపిచ్చి అదొక ప్లే గ్రౌండ్గా ఒక పెద్దది, ఎందుకంటే ఏర్పాటు చేయటం దృష్టిలో పోయాం. దాంట్లో మళ్ళీ అన్యాక్రాంతం చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అది దగ్గర ఇప్పుడు 150-200 కోట్ల రూపాయల ప్రాపర్టీ అవుతుండదు. సో దాని మీద కన్నులు ఎక్కువ పడుతుంటాయి అందరికీ, ఏదో చేసేసి తిరిగేయాలని. సో ఆ విధంగా దాన్ని ఏదో విధంగా వ్యాపారం వాడుకోవాలని జోరాపురంలో ఉంటారు. ఎంతో ఇబ్బంది పడ్డాను దాన్ని, అది కాపాడేదానికి. అలాగే చిన్న ఇండోర్ స్టేడియం కూడా కట్టాను నేను అక్కడ. మరి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనేది సెకండరీగా అయిపోతుంది ఈ దేశంలో. ఎప్పుడు స్పోర్ట్స్ డెవలప్ అవుతాయో అప్పుడు పిల్లలు డిసిప్లిన్గా ఉంటారు, దేశంలో ప్రశాంతత పెరుగుతుంది. ఇది అర్థం చేసుకుంటే ప్రభుత్వంలో పరిపాలించే నాయకులకు బాగా పరిపాలించేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు పీఈటీస్ని గౌరవించటం, మమ్మల్ని మనమే గౌరవించుకోవటం. నిన్న టీచర్స్ డే గౌరవించారు దేశమంతా.
ఇక్కడ మాత్రం పీఈటీ వారందరికీ బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా.